హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనకి ప్రోమో చూస్తుంటే ఫస్ట్ ప్రోమో చూస్తే మీకేమనిపించింది? సెకండ్ ప్రోమో చూస్తే ఎవరిని గుర్తు చేసింది? మన బిగ్ బాస్ 8కి సంబంధించిన వాళ్ళలో దాంట్లో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు గుర్తు చేసిందో లేదో కామెంట్ చేయండి నాకు. వాళ్ళు ఎవరనేది మీకు తెలిస్తే చెప్పలేదో నేను లాస్ట్లో చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ప్రోమో వచ్చేటప్పటికి అక్కడ సంజన ఏముందంటే, నాకు కెప్టెన్ అనేది 1-2 రోజులే ఉంటుంది, కూల్ డ్రింక్స్ చాలా ఉన్నాయి, చాక్లెట్ చాలా ఉన్నాయి, నన్ను ఇంప్రెస్ చేసి అవి తీసేసుకుంటా అని చెప్పింది. దానికి సంబంధించి ఇమ్మానియల్ ఒక అమ్మాయిలాగా, తనుజ అబ్బాయిలాగా, లవర్స్ లాగా ఫోన్ చేస్తే ఎట్లా బిహేవ్ చేస్తుంది ఫోన్ చేశారు. కామెడీగా ఎంటర్టైన్మెంట్గా మంచిగా నవ్వుకున్నారు. చాలా బాగుంది అంతవరకు. ఎందుకంటే జబర్దస్త్ అంటే ఇమ్మానియల్ అంటే జబర్దస్త్ కామెడీ బాగుంటుంది, టైమింగ్ కూడా బాగుంటుంది కాబట్టి అది బాగుంది. సెకండ్ వచ్చేటప్పటికి సెకండ్ ప్రోమోలో ఏముంది? పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్ ఏం చేస్తున్నారు అక్కడ? వాళ్ళిద్దరూ అగ్నిపరీక్ష షోలోకి ఎందుకు వచ్చారు? వాళ్ళు అక్కడ ఏమని వాగ్దానం చేసి వచ్చారు? స్టేజ్ మీద ఏ పర్పస్ మీద వచ్చారని చెప్పారు? పవన్ కళ్యాణ్ ఏమో నాకు ఇష్టం లేనిది ఈ జవాన్ పోస్టు, కానీ వచ్చింది వెళ్ళాను నేను, ఇప్పుడైతే నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. మరి ఆర్టిస్ట్ అవ్వాలంటే నేను మరి ఏదో ప్రూవ్ చేసుకోవాలి కదా, స్టేజ్ మీద అయితే కోట్ల మంది చూస్తారు కాబట్టి ప్రూవ్ చేసుకోవాలి నేను, అందుకని వచ్చాను అని చెప్పాడు. దానికి ఇంప్రెస్ అయ్యి జనాలు కూడా మంచిగా ఓట్లు వేశారు. ఆ ఓటు పర్పస్ మీద బిగ్ బాస్ 9లోకి అడుగుపెట్టాడు. వీళ్ళతో పాటు చాలామంది వచ్చారు, 20-30 వేల మంది వచ్చారు. వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఆడియన్స్కి వీళ్ళ పట్టుదల, వీళ్ళ ఎయిమ్ అనేది నచ్చే కదా, ప్లస్ జవాన్ని పెట్టుకున్నాడు కదా, ఆ జవాన్ అనేది నచ్చి కూడా ఓట్లేశారు కదా, మన జవాను, మన ఇండియన్ జవాన్ అని. ఒకవేళ తన పర్పస్ పక్కన పెట్టినా మన ఆర్మీ, మన జవాన్ అనే ఇంట్రెస్ట్తో కూడా ఓట్లేసే వాళ్ళు ఉంటారు కదా, ఇష్టంతో. అది కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఓట్లు వేస్తే ఆ ఓట్లతోటి బీబీన స్టేజ్ మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? అసలు ఆ ప్రోమో చూస్తే వాళ్ళు ఏమని వచ్చారు ఇక్కడికి, ఏంతో వచ్చారు, ఏం ప్రూవ్ చేసుకొని వచ్చారు, అవి అక్కడ కనిపిస్తున్నాయా పవన్ కళ్యాణ్లో? ఎవరికైనా ఇంతనా కనిపిస్తున్నాయా? గేమ్లో ఫౌల్ గేమ్ ఆడి అబద్ధం ఆడతాడు, ఇక్కడ కంటెంట్ లేదు, లేదంటే రాముని బెదిరిస్తాడు నామినేషన్లో, నువ్వే ట్రోల్ అయిపోతావు, నువ్వే దెబ్బ అయిపోతావు అన్నట్టు. కరెక్ట్గా రాము అడిగితే భరణి గారి దగ్గరికి వెళ్ళాము, అందరు గుడ్డు పెడితే భరణి గారిని కూడా గుడ్డు నామినేషన్ చేస్తాడు. పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతూ ఆర్మీ జవాన్ అంటే ఎంత గౌరవం, ఎంత రెస్పెక్ట్ ఉంటుంది. తర్వాత ముందే గెస్ చేస్తారు వాళ్ళు, వేరే దేశంలో ఏమైనా చేస్తున్నారంటే వాళ్ళకి ముందే గెస్సింగ్ అనేది ఉంటుంది. అలా గెస్సింగ్ అనేది లేదే లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్కి. అసలు అక్కడ లక్షణాలేం కనిపించట్లేదు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నా ప్రోమోలో అసలు రీతు అనే మాటలు చూస్తే వీళ్ళు ఎందుకు వచ్చారు, ఇందుక మనం ఓట్లేసి ఆ బీబీ9 పంపించిందని ఎవరైతే తన ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు బాధపడరా? వాళ్ళు హర్ట్ అవ్వరా? వాళ్ళు హర్ట్ అవుతారు లేదా? ఇంకా ఏం చూసి తనకు ఓట్లు వేస్తారు తన ఫ్యాన్స్ ఎవరో కానీ కొంచెం ఆలోచించండి. ఎందుకు పంపించారు, తను అక్కడ ఏం చేస్తున్నాడు? రీతుని పక్కన పెడతా, లాస్ట్ రీతు సంగతి కూడా మాట్లాడదాం. పవన్ ఉన్నాడు, డీమాన్ పవన్ ఉన్నాడు, పుషప్లు చేశాడు, వచ్చాడు అగ్నిపరీక్ష స్టేజ్ మీదకి. ఎందుకు వచ్చాడంటే, నాకు కొంచెం ఏముంది, నేను యాక్టర్ అవ్వాలని కోరిక, నేనేదో కొంత నిరూపించుకుంటే కొంచెం నాకు స్టేజ్ మీద బాగుంటుంది అనేది నేను వచ్చానంటే దానికి కూడా ఇష్టపడి ఓట్లు వేసారు జనం. అన్ని వేల మందిలో వీళ్ళు సెలెక్ట్ చేస్తే పవన్ అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆ రీతు ఎటుపోతటే. పైగా అక్కడ చూడండి, రీతుకి ఇచ్చిన పనికి మానిటర్ మన డీమాన్ పవన్ కోసమే గిన్నెలంట, అన్ని గిన్నెలు దోమకుండా, ఒక్కసారి రీతునే చెప్తుంది, అన్ని గిన్నెలు దోమకుండా 2 గిన్నెలు దోమి మిగతా ఆడబెట్టి వస్తుందంట. నిన్న నామినేషన్ వాళ్ళు అదేగా చెప్తుంది, పద్దాకు వస్తున్నామని. అక్కడ ఏం చెప్తుంది? గిన్నెలు అవసరమైతే ఆడ పిలుస్తారులే, మళ్ళీ వెళ్ళొచ్చులని ఆడబెట్టొచ్చు ఆ గిన్నెలు. అంటే కావాలనే చేస్తుందా? అప్పుడు వాళ్ళు అన్నది కరెక్టే కదా, మరి పద్దాకు వస్తున్నావు, ఏ పర్పస్ మీద వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు మాకు తెలుసు అని అలా ఇండైరెక్ట్గా అంటుంది, అందుకే కదా వచ్చి గిన్నెలు తోముతుంది. గిన్నెలు తోమేది తక్కువ, డీమాన్ పవన్తో ముచ్చట్లు పెట్టేది ఎక్కువ. అక్కడ సైడ్గా లుక్ ఇస్తా, మగపిల్లాడు, కుర్రపిల్లాడు, ఆ పిల్లాడు ఒక లుక్ ఇస్తా ఆ పిల్లాడికి వెళ్ళి అట్లా ప్రవర్తిస్తుంటే ఏ పిల్లాడని ఎట్లుంటారు? పైగా ఆ ఐబ్రోస్ పెన్సిల్ తీసావని మన హరీష్ గారు అడుగుతుంటే ఏమంటుంది, నేను దొంగతనాలు అది చేయను, మనసులు దొంగతనం చేస్తాను అంటుంది. అనగానే కెమెరా పోయి డీమాన్ పవన్ చూపిస్తుంది. అంటే డీమాన్ పవన్ మనసు చూసిందని డీమాన్ పవన్ ముసిమిసిలో నవ్వుకుంటున్నాడు. అందుకొచ్చారు అక్కడికి వాళ్ళు, అందుకు వెళ్ళారా వాళ్ళు ఏంతో ఇంట్లో కూడా చెప్పిండు. వాళ్ళ పేరెంట్స్ కూడా అయ్యో మా పిల్లలు ఏదో నిరూపించుకోవడానికి వెళ్ళారనే ఇదిలో ఉంటారు కదా. ఇవి చూస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అడగరా, ఏమ్మా ఎందుకు వెళ్ళాడు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అక్కడ అడగరా?
అడుగుతారు కదా, ప్రతి ఊళ్ళలో లేదు ఖచ్చితంగా అడుగుతారు. అందరిని పిచ్చోళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఓట్లేసి ఆ స్టేజ్ మీద పంపించిన ఆడియన్స్ని కానీ, చూసేవాళ్ళని కానీ, తన ఫాలోవర్స్ని కానీ, తన అమ్మాయిని అందరిని పిచ్చోళ్ళని చేస్తున్నాడు. ఇద్దరు. ఆమె ఏమంటుంది రీతు, నేను చూడదే ఉండలేను, నేను నీ నవ్వు ఉండలేను, నీతో మాట్లాడను ఉండలేను అలా అంటుంది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి నేనేం జరిగింది తెలుసా, ఇడ్లీ వచ్చింది వాళ్ళకి, ఇడ్లీ వడ తీసుకొచ్చి పవన్ తినిపించింది. తినిపిస్తుంటే ప్రియ వచ్చి అడిగింది, ఏంటంటే వడ ఇడ్లీ తినిపిస్తున్నాను సాంబార్ వేసి అన్నది. అక్కడ ఇమ్మాన్లు ఏమన్నాడు తెలుసా, ఇక్కడ మనం తినిపిస్తున్నాం ఆమెకి, రీతు వెళ్ళి డిమాన్ పవన్ తినిపిస్తుంది. వాస్తవం అది. వాళ్ళు తినేటప్పుడు వెళ్తే వాళ్ళు తినిపిస్తున్నారు, రీతు పెట్టుకొని తింటలేదు, వాళ్ళు తినిపిస్తున్నారు. ఇక్కడేమో రీతు ఏమో డిమాన్ పవన్ తినిపిస్తుంది. ఆ తినిపించేటప్పుడు ఎదురుగా పవన్ కళ్యాణ్ కూర్చుంటా ఆ ముచ్చట్లాడతా నువ్వు నవ్వుతే బాగుంటావు అని అంటే మన పవన్ కళ్యాణ్ ఒక చిర్రుతోడు లేచి వెళ్ళిపోయాడు ఆడ నుంచి కూర్చొని. ఏందో మరి. నెక్స్ట్ ఈరోజు బ్లూ షర్ట్ అంటే నాకు సార్ బ్లూ షర్ట్ వేసుకొచ్చాడు కదా శనివారం, నాకు బ్లూ అంటే చాలా ఇష్టం, చాలా బాగున్నారు సార్ అన్నట్టు. అందుకని నేను బ్లూ చొక్కా వేసాడు డిమాన్ పవన్. నేను బ్లూ చొక్కా వేసాను కదా, ఒక్కసారి నా వైపు చూసా, ఒక్కసారి అప్రిషియేట్ చేసామని నిలబెట్టి మరీ అడుగుతున్నాడు. తర్వాత అందరూ కూర్చుంటే అక్కడ పవన్ కళ్యాణ్ని, నీ వల్ల నేను 10 minutes హట్ అయ్యాను రా, నేను అట్లా చేయకరా అని అంటుంది. అంటే దాన్ని డిమాన్ పవన్ పక్కన కూర్చొని చూసి లేచి వెళ్ళిపోతున్నాడు. ఇది వర్కౌట్ అయ్యేది కాదురా బాబు అని. అంటే ఇద్దరిని కూడా పిచ్చోడం చేస్తుంది రీతు. అంటే ఇది ఒక కంటెంట్ క్రియేట్ చేసుకుంటుంది. కొన్ని రోజులు హౌస్లో సర్వైవ్ అవ్వాలంటే ఎవరో ఒకరిని పట్టుకోవాలి. తన వల్ల కంటెంట్ కానప్పుడు ఎవరో ఒకరిని పట్టుకొని ఎలాడుతూ ఉంటే కొన్ని వారాలు వెళ్ళిపోవచ్చు. విష్ణుని గుర్తు చేస్తుంది. విష్ణు ఇప్పుడు ఏం చేసింది, అక్కడ కంటెంట్ అనేది కొనసాగిస్తూ ఉంది. దగ్గర 13 వారాలు దాటిపోయి ఉంది కదా. అట్లాగే ఇప్పుడు తను కూడా అన్ని వారాలు సర్వైవ్ అవ్వటానికి ఎవరినో ఏదో కంటెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. లవ్ ట్రాక్ అనేది మొదలుపెట్టింది. లవ్ ట్రాక్ మొదలు పెడితే దాన్ని చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా, దానికోసం ఉండే ప్రేక్షకులు అభిమానులు ఉంటారు కదా, దాన్ని బట్టి కొంత సర్వైవ్ అవుతుంది. ఎందుకంటే తన ఫ్యాన్స్ అందరూ ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు, చాలామంది లక్షల మంది ఉన్నారు తన ఫాలోవర్స్. ఇక వాళ్ళందరూ మన రీతి ఇంకా కంటెంట్ మొదలు పెట్టలేదు ఏందని, మొదలు పెట్టిందని అందరూ చూస్తారు. కానీ వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది కదా. ఇలాగే యావర్ ప్రశాంత్ రతిక లాస్ట్ బిగ్ బాస్ షోలో ఇలాగే చేస్తే రతిక ఏమైంది, 4వ వారం బయటికి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరు ఆడ జడగొడుతుందని అందరూ ఎత్తి బయట వేసారు. అస్సాంలో టికెట్ ఇచ్చి వెళ్ళిపోయింది. మళ్ళీ వైల్డ్ కార్డులో వచ్చింది. వైల్డ్ కార్డులోకి వచ్చినప్పుడు అప్పటికే తప్పు తెలుసుకొని ప్రశాంత్ పక్కకు జరిగాడు. మళ్ళీ యావన్న పట్టుకుంది. యావరు ఎట్లాగే తినిపిస్తూ ఉంటే ప్రశాంత్ కూడా అన్నాడు, ప్రేమ తగలయ్యి అంటా పోయాడు. బయటికి వెళ్తా చాలా ఫన్నీగా ఉంటుంది ఆ సీన్. అసలు ఒక లుక్ ఇస్తా, ఇద్దరు తినిపించుకుంటా అట్లా చేస్తుంటే శివాజీ గారు యావన్న గద్దిచ్చాడు. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నువ్వు ఏ పర్పస్ వచ్చావు, నువ్వు చేసేది ఏందని చాలా గద్దిచ్చాడు. ఈ విషయంలో రతిక కోసం ప్రశాంత్కి యావరు కూడా పెద్ద గొడవ అయింది. వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టింది రతిక వచ్చి. ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా ఒకళ్ళ దగ్గర ఉంటే ఒకళ్ళొకటి పొగిడితే ఊరుకోవట్లేదు. ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు, ఒకళ్ళు పొగిడితే ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇంకోళ్ళకి ఏదైనా అన్నం తినిపిస్తే ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి. ఒకవేళ మనస్పర్ధల వల్ల ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి కూడా బిగ్ బాస్ ప్లాన్ చేసి ఉండొచ్చు. కానీ ఇది చూసే వాళ్ళకి వాళ్ళ పర్పస్, వాళ్ళ ఎయిమ్ అనేది ఒకటి ఉంది కదా, దానికి దెబ్బ అవుద్ది కదా బయటికి వెళ్ళేటప్పటికి. మిగిలిన వాళ్ళు ఎట్లున్నారు, వీళ్ళు ఎట్లున్నారు. రతిక అయితే మరి కొన్ని రోజులు ట్రాక్ నడిపి కొన్ని వారాలు సర్వైవ్ అవ్వచ్చు అని ఈ ప్లాన్ వేసింది. అది వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ఆట ఏంటి, వాళ్ళేంటి, వాళ్ళని ఓట్లేసి అక్కడికి ఎందుకు పంపించారు, ఏ పర్పస్ మీద వెళ్ళారు అనేది గుర్తుపెట్టుకుని కొంచెం పవన్ కళ్యాణ్ను పవన్ నడుచుకుంటే చాలా మంచిదబ్బా. వాళ్ళకే మంచిది. ఎందుకంటే ఆడియన్స్ ప్రతి ఒక్కరు గమనిస్తారు, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు. మాట తీరు, నడవడిక, బాడీ లాంగ్వేజ్. కానీ ఇప్పుడు హరీష్ గారు నవ్వట్లేదు అన్నారు. ఇప్పుడు ఏం పెడుతున్నారు పోస్టులు, హరీష్ నవ్వాడు, చాలా బాగా నవ్వాడు, తనుజ ఆమ్లెట్ ఇచ్చింది లైవ్లో, చాలా బాగా ఆమ్లెట్ ఇచ్చింది, తిన్నాడు, చక్కగా చాలా హ్యాపీగా నవ్వుతున్నాడు. ఉదయం తనుజతోటి చాలా డిస్కషన్ పెట్టాడు, చాలా బాగా మాట్లాడితే హరీష్ బాగుంది, మాట్లాడితే బాగుంది, నవ్వితే బాగుంది, వాళ్ళతో కలిసిపోయి ఉండాలనే కదా మనం కూడా హరీష్ గారిని కోరుకునేది. ఇది మరి ఇప్పుడు ఆడియన్స్ ఎందుకు పెడుతున్నారు, బాగా నవ్వుతున్నాడు, బాగున్నాడని, మంచిగా ఉన్నాడు కాబట్టి. కొన్ని మూడీగా ఉంటేనేమో మూడీగా ఉన్నారు పెట్టేశారు. అంటే ఆడియన్స్ ఎంత అబ్జర్వేషన్లో ఉంటారనేది వాళ్ళు అర్థం చేసుకొని గమనించుకుంటే చాలా మంచిది. వాళ్ళు నీ షోలు చూశారు వెనక, చాలా షోలు చూశారు, ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు గమనించుకుంటారు. వాళ్ళకి తెలియక చేయట్లేదు అంటలేదు నేను, తెలుసు వాళ్ళకి, తెలిసే చేస్తున్నారు, లేదో మరి కావాలని చేస్తున్నారు తెలియదు. కానీ వాళ్ళు కొంచెం తెలుసుకొని ప్రవర్తిస్తే చాలా మంచిది. ఉదయం కూడా తనుజ చీర కట్టుకుని రాగానే అందరూ అప్రిషియేట్ చేస్తారు, చాలా బాగుంది చీర, అందంగా ఉన్నావు అని.
మన పవన్ కళ్యాణ్ అలాగే చూస్తున్నాడు రెప్ప ఆర్పకుండా. చూస్తుంటే ఈ ప్రియాంద ఏంటి రెప్ప ఆర్పకుండా చూస్తున్నావు పవన్ కళ్యాణ్ అన్నది. ఏం లేదు అన్నాడు. మళ్ళీ వెళ్ళింది క్లిప్ తీసుకెళ్ళి ఇచ్చాడు తనుజాకి ప్రోమోలో చూపిస్తుంటే. ఎందుకు తెచ్చావు క్లిప్ అంటే నీదే అంటున్నాడు వెళ్ళి. కొంచెం వాళ్ళు ఏదో ట్రాక్ తప్పుతున్నట్టు ఉంది. ఆ ట్రాక్ తప్పకుండా మళ్ళీ ఎవరన్నా గైడ్ చేయడానికి అక్కడ పెద్దవాళ్ళు ఎవరు లేదు, ఎవరి మాట వినరు. వాళ్ళే నియంత్రణలాగా ఉన్నారు, అక్కడ వాళ్ళే ఓనర్లాగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎవరు చెప్పినా వినేవాళ్ళు కాదు. అక్కడ ఉంటే శివాజీ గారు పెద్ద దిక్కుండి ఎవరిని ప్రశాంతిని కంట్రోల్ చేసి ఎక్కడ ఎలా పెట్టాలి అలా పెట్టి ఎక్కడ వ్యవహరించాలి అక్కడ వాళ్ళని అణగొడతా ఉంటే వాళ్ళు కొంచెం టాప్ 5 దాకా వెళ్ళారు. ప్రశాంత్ విన్నర్ అయ్యాడు ఆ పెద్ద తలకాయ ఉండి చెప్పబట్టి. ఇక్కడ పెద్ద తలకాయ లేదు కదా, చెప్పేవాడు ఎవరున్నారు? చెప్పినా వినరు. అప్పుడు కూడా అంటానే ఉంది ప్రియ ఏదో జరుగుతుందని. అందరూ అడుగుతూనే ఉన్నారు ఏదో జరుగుతుందంటే ఇప్పుడు ప్రోమోలో బయటకు వచ్చింది ఇదే జరుగుతుంది. ఓకే, తినిపించుకోవడాలు ఆయన కూడా వాళ్ళు కొంచెం కంట్రోల్ అయ్యి ఆ రతికానట్ట వాళ్ళు దూరం పెట్టి వాళ్ళు టాప్ 5 దాకా వెళ్ళారు. ఈ రీతిని కూడా దూరం పెట్టి వాళ్ళిద్దరు కూడా కొంచెం గమనించుకొని ఆలోచించుకొని గేమ్ ఆడుకుంటూ వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉంటే వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళ ఎయిమ్కి వాళ్ళు ఏ ఆలోచనతో వెళ్ళారో వాళ్ళకి ఆడియన్స్ బంగారు బాటేస్తారు. మంచి భవిష్యత్తుకి ఆడియన్సే లైన్ క్లియర్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు వాళ్ళ ట్రాక్ గురించి? కొన్ని రోజులు సర్వే అవ్వడానికే రీతు చేస్తుందా, రతికాని వస్తుంది రీతు చేస్తుందా, లేదంటే వాడు కావాలని కంటెంట్ క్రియేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.